హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. గత వీడియోలో మనము శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర తెలుసుకున్నాం, పొలిటికల్ హిస్టరీ తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము శాతవాహనుల యొక్క యుగ విశేషాలు తెలుసుకున్నాం. యుగ విశేషాలు ఏ కాలం నాటివైనా యుగ విశేషాలు అంటే ఏం చూస్తామంటే ఆ రాజుల యొక్క పాలనా విధానం ఏంటి, అంటే వారి గవర్నెన్స్ ఏంటి, అంటే వాళ్ళ గవర్నెన్స్ పెట్టే మనకి ఎలాంటి పన్నులు వసూలు చేశారు, ఎలాంటి ఉద్యోగులు ఉన్నారు, ప్రజల తాలూకా సంక్షేమం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి సాంఘిక పరిస్థితులు ఏంటి, అంటే అదే యుగంలో సమాజం ఎలా ఉంది, సమాజంలో వర్ణ వ్యవస్థ ఉందా, ఉంటే ఏ మోతాదులో ఉంది, అదేవిధంగా స్త్రీల పరిస్థితి ఏంటి, స్త్రీకి గౌరవం ఉందా, స్త్రీకి చదువు ఉందా, ఇలాంటివి చూస్తాం అనమాట. దాంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా చూస్తాం, అంటే ఆ సమాజం ఉండే ప్రజలు ఏ ఏ వృత్తుల్ని అవలంబించారు, వారి యొక్క ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, వారి ప్రధాన బిజినెస్ ఏంటి, ఇలాంటివి చూస్తాం ఆర్థిక పరిస్థితులు. దాంతోపాటు మత పరిస్థితులు, అంటే ఏ ఏ మతాలని అనుసరించారు, మత ధర్మాలు ఏంటి అనేది చూస్తూ, అదే సందర్భంలో విద్యలు, సారస్వతాలు అంటే రచనలు, ఇలాంటివన్నీ, దాంతోపాటు వాస్తు శిల్పాలు, వాస్తు నిర్మాణాలు, శిల్పాలు, ఇవి చూస్తామన్నమాట యుగ విశేషాల్లో. అదే శాతవాహనుల యుగానికి వచ్చేసరికి మనకు తెలుసు, శాతవాహనులు ఆరావళి పర్వతాల నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు, అలాగే తూర్పు పడమరులుగా సముద్రాల మధ్యన చాలా విశాలమైన సామ్రాజ్యానికి అధిపతులు. ఇంత విశాలమైన సామ్రాజ్యంలో భిన్న రకాల జాతులు ఉన్నాయి, భిన్న రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వీరందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలనని వీరు నిర్వహించారు. తద్వారా వీరి రాజ్యంలో ఆర్థిక పరిపుష్టితో పాటు, ఆర్థిక పరిపుష్టి ఉన్న నేపథ్యంలో రాజ్యంలో సారస్వతాలు అంటే లిటరేచర్ కూడా డెవలప్ అయింది. దాంతోపాటు వాస్తు శిల్పాలు, నిర్మాణాలు కూడా డెవలప్ అయ్యాయి అన్నమాట. వాటన్నింటినీ మనము యుగ విశేషాల్లో తెలుసుకుంటాం. మొదటగా వీరి పాలనా విధానం, వీరి గవర్నెన్స్ ఏంటి అనేది కానీ ఒకసారి ఆలోచిస్తే, పాలనా విధానం మీరు మనం ముందు మాట్లాడుకున్నట్టు గత వీడియోలో చెప్పాము. వీరికి సామ్రాజ్యము, వీరు మొదటగా మౌర్యులకి సామంతులుగా ఉండేవారు. క్రీస్తు పూర్వం అంటే బీసీ 232 బీసీలో అశోక చక్రవర్తి చనిపోయిన తర్వాత అక్కడున్న బలహీన పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని శ్రీముఖుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు, స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీముఖుడు స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. అంటే వీరికి రాజ్యం, సార్వభౌమం అనేది మౌర్యుల సామంతులుగా వీళ్ళకి వచ్చిందనమాట. అంటే మౌర్యుల నుంచి సామ్రాజ్యం వచ్చింది. దాంతోపాటు మౌర్యుల నుంచి సామ్రాజ్యమే కాకుండా పాలనా విధానం కూడా మౌర్యుల నుంచి వీళ్ళకి వచ్చింది అనమాట. అంటే మౌర్యుల పాలనా విధానాన్ని వీరు అనుసరించారు. ఇన్ సింపుల్ వర్డ్స్, మౌర్యుల పాలనా విధానాన్ని వీరు అనుసరించారు. దానికి సంబంధించి శాసన సాక్ష్యం కూడా ఉంది. కన్హేరి, మహారాష్ట్రలో కన్హేరి శాసనంలో మహామాత్ర అనే ఒక ఉద్యోగి కనబడతాడు. ఈ మహామాత్ర అనే ఉద్యోగి అశోకుని కాలంలో కూడా ఉన్నాడు అనమాట. అశోకుని, మౌర్యులకు సంబంధించిన అశోకుని కాలంలో కూడా ఈ మహామాత్ర అనే ఉద్యోగి ఉన్నాడు. దమ్మ మహామాత్ర. దమ్మ అంటే ధర్మ. అంటే సాధారణంగా ప్రాకృత భాషలో సంయుక్త అక్షరాలు ఉండవు, అంటే ఇట్లా ఒక అక్షరం కింద వేరే హల్లుండే అక్షరాలు ఉండవు అనమాట. దమ్మ మహామాత్ర అనే ఉద్యోగి ఉన్నాడు కదా. సో అలాంటి ఉద్యోగే శాతవాహనుల కాలంలో కూడా ఉన్నాడు. అంటే శాతవాహనుల పరిపాలన విధానం వీరు అనుసరించారని చెప్పడానికి కన్హేరి శాసనం ఒక ఆధారంగా ఉంది. అయితే మరి మొత్తానికి వీరు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా పరిపాలన నిర్వహించారు. అంటే మనుధర్మ శాస్త్రం కానీ, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఆధారంగా పరిపాలన నిర్వహించారు. కాకపోతే ఇక్కడున్న లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారనమాట. అయితే కొంతమంది వీరి రాజరికం, అంటే రాజు తర్వాత రాజు అయ్యేది, వీరి రాజరికం మాతృస్వామికం అని అంటారు. అస్సలు కాదనమాట, మాతృస్వామికం అస్సలు కాదు. దానికి ఆధారం ఏంటి అంటే, గౌతమి బాలశ్రీ తను నాసిక్ ప్రశస్తి వేయించిందని చెప్పుకున్నాం కదా ఒక శాసనం, నాసిక్ ప్రశస్తి. ఆ నాసిక్ ప్రశస్తిలోనే ఆమె గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది కుల పురుష పరంపరాగత విపుల రాజ్యంగా వచ్చిందని చెప్తుంది. అంటే కుల పురుష అంటే ఈ కులానికి మొదటి పురుషుడు శాతవాహనుడు. ఆ శాతవాహను నుంచి పరంపరాగతంగా అంటే కంటిన్యూస్ గా అతని కొడుకు అట్లా తండ్రి నుంచి కుమారుడికి రాజ్యం సంక్రమించింది అని చెప్తుందామె. కాబట్టి ఆమెనే చెప్తుంది. కాబట్టి ఈ రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో
మాతృస్వామికం అనేది కాదు రాజరికం, పితృస్వామికం అంటే ప్యాట్రియార్కల్ డైనాసిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటే మనకి సామ్రాజ్యం కోసం ఇంకా రాజుని వీళ్ళు దైవాంశ సంభూతుడిగా భావించారు రాజుని. ఇవన్నీ బిట్ల రూపంలో అంటే స్టేట్మెంట్లు అడగొచ్చు అనమాట. జస్ట్ వాటిని ఆ నేచర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దైవాంశ సంభూతుడిగా మరి ఎలా చెప్తున్నాం మనము? ఇదే నాసిక్ ప్రశస్తిలో గౌతమి పుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోల్చింది ఆమె. దైవాంశ సంబుధుడు అలాగని చెప్పి మరి రాజు ప్రజాకంటకుడు కాదనమాట. ఓకేనా. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ఆలోచిస్తే వీళ్ళది బలమైన కేంద్రీకృత రాజ్యం కాదు, అంటే సెంట్రల్ టెండెన్సీ ఉన్న పవర్ కాదనమాట. వీళ్ళ అధికారం బలమైన కేంద్రీకృత రాజ్యం, బలమైన కేంద్రీకృత అధికారాలు కలిగిన రాజ్యం కాదు. సెంట్రల్ టెండెన్సీ బలంగా ఉన్నది కాదు. చాలా సామంత రాజవంశాలు ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యంలో సామంత రాజవంశాలు కూడా ఉన్నాయి. కొల్హాపూర్లో, మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ముందు చెప్పుకున్నాం కదా, కొల్హాపూర్లో కురవంశం ఉంది అని చెప్తున్నాం. అలాగే మైసూర్లో చుటవంశం, అలాగే విజయపూర్లో ఇక్ష్వాకులు, వీళ్ళంతా సామంత రాజవంశాలు. విజయపూర్లో ఇంకా మహారథులు మహారాష్ట్రలో, వీళ్ళంతా సామంత రాజవంశాలు ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళకి లోబడి వాళ్ళు పరిపాలన నిర్వహించుకొని స్వతంత్రంగా నాణ్యాలను కూడా విడుదల చేసే అధికారాన్ని కలిగి ఉండేవారు. అంటే వీరిది బలమైన కేంద్రీకృత రాజ్యం అయితే కాదు, సామంత రాజవంశాలు కూడా ఉన్నాయి వీరికి. ఇక శాతవాహన శాసనాలను బట్టి ఒక ఉద్యోగ బృందం కనబడుతుంది. వీళ్ళ శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ బట్టి ఉద్యోగ బృందం కనబడుతుంది. ఈ ఉద్యోగుల పేర్లు, వారి విధి ఏంటి అనేది అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కొన్ని 1-2 పేర్లు ఉన్నాయి, వాటిని సరిగా గుర్తుపెట్టుకుంటే చాలు. నేను మామూలుగా చెప్తా చూడండి. విశ్వాసామాత్య అంటే సింపుల్ గా ప్రధాని. నెక్స్ట్ రాజామాత్య అంటే రాజుకి పరిపాలనలో సహాయం చేసేవారు. అమాత్య అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమాత్య అంటే రాష్ట్రాధికారి, అంటే రాష్ట్ర పరిపాలకుడు. అంటే రాష్ట్రాన్ని వీరు ఎలా విభజించారు మళ్ళీ చెప్తాను. రాష్ట్ర పరిపాలకుడు, ఆహారాలుగా విభజించారు రాష్ట్రాన్ని. ఆ రాష్ట్ర పరిపాలకుడిని అమాత్య అన్నారు. ఈ అమాత్య అనే పదం అశోకుని శాసనాల్లో కూడా ఉంది. ఈ మహామాత్ర ఉందని చెప్తున్నాం కదా, ఈ మహామాత్ర లాగా ఈ అమాత్య పదం కూడా అశోకుని శాసనాల్లో కనిపిస్తుంది. ఇక్కడ వీరి శాసనాల్లో కూడా ఉంది అమాత్య అనే పదం. అతను రాష్ట్ర పాలకుడు. అమాత్య తర్వాత మహామాత్ర, ముందే చెప్పుకున్నట్టు మహామాత్ర. అంటే మహామాత్ర విధి ఏంటి అనేది వీళ్ళు ప్రత్యేకించి చెప్పలేదు. కాకపోతే అక్కడ మహామాత్రల విధులు ఏంటి? ధర్మ మహామాత్ర అంటే రాజ్యంలో ధర్మాన్ని ప్రచారం చేయడం అని బుక్స్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ ధర్మాన్ని ప్రచారం చేయడంతో పాటు సోషల్ హార్మోనీని రక్షించడం. అంటే ఎక్కడైనా ధర్మానికి విరుద్ధంగా జరుగుతుందంటే అక్కడ దాని సమస్యను పరిష్కరించడం, అది కూడా వాళ్ళ పని. అంతేకాకుండా పబ్లిక్ ఒపీనియన్ ని రాజుకి చేరవేయడం, ఇవన్నీ కూడా మహామాత్ర, ధర్మ మహామాత్రల యొక్క విధులు. అలాంటి విధులే ఇక్కడ కూడా మహామాత్ర పాటించాడు. ఇక నెక్స్ట్ మహాతరక అని ఉంది. బేసల్ హనుమంతరావు గారు చాంబర్లీన్ అన్నారు. ఆ చాంబర్లీన్ అంటే ఏంటంటే మామూలు నెట్ లో సెర్చ్ చేస్తే ట్రెజరీని చూడటం, స్టేట్ ఫైనాన్స్ ని చూడటం, అంటే ఒక రకంగా రెవెన్యూ విధులను నిర్వహించడం అన్నట్టు ఉంది. ఓకే, అంటే భూమి శిస్తును వసూలు చేయటం అని కాదు, కొన్ని ఫైనాన్షియల్ అఫైర్స్. ఓకే, మహాతరక. ఇక మహాతరక తర్వాత భాండాగారిక అంటే భాండాగారం అంటే ఏంటి? వస్తువుల్ని నిల్వ ఉంచే చోటు అని చెప్పొచ్చు భాండాగారం అంటే. సో అలా భాండాగారిక అంటే ఏంటంటే వస్తు రూపంలో శిస్తును వసూలు చేసే అధికారి, వస్తు రూపంలో ట్యాక్సులను వసూలు చేసే అధికారి భాండాగారిక. ఇక హెరణిక అనే పదం ఉంటుంది. హెరణిక అనే పదం హిరణ్యక అనే పదం నుంచి వచ్చింది. హిరణ్యం అంటే బంగారం, అంటే ఇంకో పర్యాయ పదం ధనం, అంటే ధన రూపంలో శిస్తును వసూలు చేసే అధికారి హెరణిక. ఇక లేఖక అంటే ఉత్తర ప్రత్యుత్తరాలను నడిపేటటువంటి అధికారి. ఇక నిబంధకార అంటే ఆజ్ఞలను తయారు చేసేటటువంటి అధికారి. ఇక పట్టికా ఫాలక అంటే మనకి ఏదైనా దాన ధర్మాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు
వాటి నిబంధనలు రూపొందించే అధికారి పట్టికా పాలక. మరి ఇవన్నీ నాకు ఎట్లా గుర్తున్నాయి? మీరేదో పెద్ద కంగారు అవుతారు. సింపుల్ గా ఈ అమాత్య ఒకటి గుర్తుపెట్టుకున్నాను నేను, ఈ మహాతరక ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఈ 2 అర్థాలు బట్టి గుర్తుపెట్టుకున్నాను. ఏం కన్ఫ్యూజన్ వద్దు, కష్టమని ఫీల్ అవ్వద్దు, సింపులే. అక్కడ కింద ఆప్షన్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ అర్థాలు బట్టి దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవడం. ఇవన్నీ గుర్తుండవా, లేఖక ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. విశ్వాసమాత్య అంటే ప్రధాని, రాజామాత్య అంటే పేరులోనే ఉంది, రాజుకు సహాయం చేసే, పరిపాలనలో సహాయం చేసే అతనని. సో ఎనీవే, ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్, వీళ్ళు ఉద్యోగులకి ధన రూపంలో జీతాలు ఇచ్చేవారు అనమాట. జీతము వీళ్ళు ధన రూపంలో ఇచ్చేవారు ఉద్యోగులకి, ఎందుకంటే వీళ్ళకి ట్రేడ్ ఎక్కువ. ఇతర దేశాలతో, రోమన్ సామ్రాజ్యంతో కూడా వర్తకాన్ని, వాణిజ్యాన్ని నిర్వహించినటువంటి ఘనత శాతవాహనులకు ఉంది. ఆ ట్రేడ్ ఉన్న నేపథ్యంలో అనేక నాణ్యాలు, అనేక వెండి నాణ్యాలు, అనేక నాణ్యాలు వీళ్ళ సామ్రాజ్యంలో దొరికినాయి అన్నమాట. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ధన రూపంలో జీతాలను చెల్లించేవారు. అయితే రాజ్యానికి ప్రధాన ఆదాయం మాత్రం భూమి శిస్తే. అంటే ధన రూపంలో చెల్లించారు కాబట్టి వీళ్ళ రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు అని విదేశీయ వాణిజ్యం అంటాడు. చూసుకోండి, కాదు, రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు మాత్రం భూమి శిస్తే, ట్యాక్సే, ల్యాండ్ ట్యాక్సే రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. అయితే ఏంటంటే ల్యాండ్ ట్యాక్స్ ఉండేది, కాకపోతే వీళ్ళు ఏంటంటే మొదటిసారి భారతదేశంలో ఈ ట్యాక్స్ ఫ్రీ అంటే పరిహారాలు అంటారు, పరిహారం అని అంటారు తెలుగులో. ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ని బ్రాహ్మణులకి, శ్రమణులకి దానం చేశారనమాట. శ్రమణులు అంటే బౌద్ధ భిక్షువులు, జైన గురువులు, వీళ్ళంతా. వీళ్ళకంటే భారతదేశంలో మొదటిసారిగా బ్రాహ్మణులకి, శ్రమణులకి ట్యాక్స్ ఫ్రీ అంటే పరిహారాలను, భూమి దానాలను నిర్వహించినటువంటి రాజులు శాతవాహనులు అనమాట. ఓకేనా? అందుకే వీరు రాజు అంటే మొత్తం రాజ్యం అంతా రాజుది కాదు, రాజకంకేట మాత్రమే రాజుది, రాజకంకేట. ఆ రాజకంకేటకి వెలుపల ఒకవేళ దానాలు నిర్వహించవలసి వస్తే రాజు ముందు కొనుక్కునేవాడు, కొనుక్కొని సర్వ పరిహారాలు అంటే ఏ పరిహారాలుగా ఇచ్చేవాడు అనమాట. అంటే ఈ బ్రాహ్మణులకి, శ్రమణులకి దాన ధర్మాలు చేసేవాడు అనమాట. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది వీళ్ళ యుగ విశేషాల్లో. ఓకే, ఇక భూమి శిస్తు దేయమేయం, పంటలో రాజు భాగాన్ని దేయమేయ అని పిలిచేవారు, దేయమేయ. ఇక ఇది కాకుండా ఇక వీళ్ళ సైనిక వ్యవస్థ, రాజు యొక్క సైనిక వ్యవస్థ ఎలా ఉండేది అనేది తెలుసుకోవటానికి మనకి ప్రధానంగా కారవేలుని హాతీ గుంఫా శాసనంలో వీళ్ళ చతురంగ బలాల్ని చెప్పాడనమాట ఆయన, ఎలా ఉండేది అని చెప్పేసి. దాంతో పాటు అంటే హాతీ గుంఫా శాసనంతో పాటు అమరావతి శిల్ప ఫలకంలో కూడా వీళ్ళ సైన్యం ఎలా అంటే మిలిటరీ అరేంజ్మెంట్ ఎట్లా ఉండేది అనేది చెప్పబడుతుంది. ఇక వాటిని పక్కన పెట్టేస్తే వారు ఆ 2 బిట్లుగా రావడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళ శాసనాల్లో కటక, స్కందావార అని 2 పదాలు ఉన్నాయి. కటక, స్కందావార. అంటే కటకం అంటే వీళ్ళ సైన్యాగారం, అంటే వీళ్ళ సైన్యాగారం అంటే సైనికులు ఉండేది. అంటే సైనికులు ప్రతి నగర రాజధానిలో సైన్యాగారం ఉండేది. ఆ సైన్యాగారాన్ని కటకం అని పిలిచేవారు వీళ్ళు. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం. అంటే స్కందావారం అంటే ఏంటని ఒకసారి అడిగినట్టున్నాడా? తాత్కాలిక సైనిక శిబిరం, తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందావారం అనేవారు. కటకం అని కంప్లీట్ అంటే ఎప్పుడు ఉండే సైన్యాగారాన్ని కటకం అని అనేవారు అనమాట. ఓకేనా? ఇది వీరి సైనిక వ్యవస్థ. ఇక వీరి జస్ట్ ఎ మినిట్, అది కటకము, స్కందావారము. ఇక వీరి స్థానిక పాలన, లోకల్ గవర్నమెంట్ ఎలా ఉండేది, సామ్రాజ్యం అక్కడ మనం చూసినాము. లోకల్లో వీరు రాజ్యాన్ని అంటే సామంత రాజవంశాలు తప్ప మిగతా రాజ్యాన్ని వీళ్ళు ఆహారాలుగా విభజించారనమాట. ఆహారాలు అనే రాష్ట్రాలు, ఈ ఆహారాలు అనేది మౌర్యుల నుంచి తీసుకున్నదే. ఆహారాలు గోవర్ధన ఆహార అంటే నాసిక్ అనమాట, ఇప్పుడు నాసిక్. అలాగే సోపార్ అనేది వీళ్ళకు ప్రసిద్ధమైన రేవు పట్టణం. మామల ఆహార అంటే పూణే, సతారా ఏరియా. ఇది ఆహారాలుగా విభజించారు. ఈ ఆహారం మీద అధ్యక్షుడిని అమాత్య అనేవారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఇతను. అంటే ఆహారాలు అనేవి రాష్ట్రాలు కదా వీళ్ళకి.
సో అమాత్య దాని మీద గవర్నరు. అయితే ఈ అమాత్య ఏంటంటే వీళ్ళకి వారసత్వపు హక్కులు లేవు. అంటే అమాత్య కొడుకు అమాత్య అవ్వడు, వాళ్ళని మారుస్తుండేవారు, ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తుండేవారు అనమాట, అంటే బలపడతారని చెప్పేసి. సో అది ఆహారాలుగా. ఇక ఈ మేకధుని శాసనంలో, మేకధుని శాసనం ఉంది కాబట్టి 3వ పులోమావిది, దానిలో గుల్మిక అని ఒక వ్యక్తి కనబడుతుంది, ఒక పరిపాలకుడు. గుల్మిక అంటే ఏంటంటే విస్తారమైన సామ్రాజ్యం కదా వీళ్ళది. ఈ విస్తారమైన సామ్రాజ్యంలో సరిహద్దుల్లో ఇంకా బ్రాహ్మణైజ్ కానటువంటి కొన్ని తెగలు ఇవన్నీ గ్రామాల్లో ఉండేవన్నమాట. వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి, వాళ్ళ అక్కడ పీస్ అండ్ హార్మోనీ సంరక్షించడానికి అక్కడ గ్రామ పెద్దని, గుల్మిక్ అంటే కొన్ని గ్రామాలకు అధిపతిని నియమించేవారు అనమాట. గ్రామ పెద్దని నియమించేవారు. ఆ గ్రామాలు అంటే ఆ రూరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం, ప్రధానంగా దేనికోసం, ఆ రూరల్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆ గ్రామ పెద్దని నియమించేవారు. అతనికి కొంత మిలిటరీ రెజిమెంట్ కూడా ఉండేది. అంటే ఒక 15 గుర్రాలు, ఒక 25 ఏనుగులు, అట్లా చిన్న మిలిటరీని అతను మెయింటైన్ చేసేవాడు. ఆ రూరల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడానికి గుల్మిక అనేటటువంటి వ్యక్తుల్ని వీరు సరిహద్దు గ్రామ ప్రాంతాల్లో నియమించారనమాట. ఓకే, ఒకసారి అడిగాడు అనమాట ఇది. గుల్మిక అనే పదానికి అర్థం ఏంటి? స్లేవ, బానిస, లేకపోతే భూస్వామిన, లేకపోతే గ్రామ పెద్ద, లేకపోతే ఇంకోటి ఏదో అడిగాడు. బట్ అది గ్రామ పెద్ద ఆన్సర్ అవుతుంది అక్కడ ఇచ్చింది అనమాట. మొత్తానికి రూరల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామాల్లో రూరల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడానికి నియమించబడ్డ ఒక చిన్న మిలిటరీ హెడ్. ఓకే, గుల్మిక అనే పదం. సో అది ఇక్కడ స్థానిక పరిపాలన విషయానికి వస్తే, ఇక స్థానిక పరిపాలన తర్వాత ఇక నగరాల పరిపాలనకి వీళ్ళు నిగమ సభ అనే సభలు ఉండేవి అనమాట.